నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు కూడా మిత్రుడు చెప్పాడు, ఆ రోజు మీరు అవకాశం ఇచ్చారు, మేము చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాం, స్థిరపడ్డామని. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద, ఈ రాష్ట్రం మీద, తెలుగు జాతి పైన గౌరవం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడతారా, వ్యక్తులకు ఉపయోగపడతారో ఉపయోగపడి కనీసం ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఆ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకపోతే మొత్తం సమాజమే రూపురేఖలు మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు మార్గదర్శులు దేశ నిర్మాణంలో భాగస్వాములు, మార్గదర్శుల పేద కుటుంబాలకు సారథులు. వాళ్ళు చేస్తున్న సామాజిక సేవను ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అవసరమైతే ఒక స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని పెంచడానికి నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత డబ్బులు సంపాదించినా బ్యాంకులో ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది గౌరవం కోసం, గుర్తింపు కోసం. ఆ గుర్తింపు ఏ పని చేసినా రాదు. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమం చేసినప్పుడు అలాంటి గౌరవం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మార్గదర్శుల్ని అవార్డు సత్కరిస్తాం. ఈసారి ప్రారంభం మాత్రం రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరుతో ఇక్కడ 3 అవార్డులు ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట 1 అవార్డు, మరో 3 ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శకులకు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నియోజకవర్గం పోటీ పడాలి, జిల్లా పోటీ పడాలి, మార్గదర్శి పోటీ పడాలి. బంగారు కుటుంబాలను ఆదుకోవాలి. అదే మాదిరిగా బంగారు కుటుంబానికి నిబంధనలు లేవు. మీ ఇమాజినేషన్ కానీ, మీ ఇన్నోవేషన్ కానీ స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడే ఆ తల్లి చెప్పింది మీరు విన్నారు. యానాదులైతే మామూలుగా ఎవరు వచ్చినా పట్టించుకోరు. అందుకే వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయి. కడాన అక్కడ నీళ్లు కూడా సరిగా లేకపోతే ఆ నీళ్లే తాగి కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ టీవీఎస్ గ్రూప్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఎంట్రీ పాయింట్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. అది కన్విన్స్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించడమే కాకుండా వాళ్లకు జీవనోపాధి కోసం ఒక షరతులతో కూడినటువంటి 9 గొర్రెలు, 1 పొట్టేలు పట్టించి దీనివల్ల ఆదాయం పెంచుకోమని వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇక్కడతో మీ పని అయిపోలేదు. ఇప్పుడే వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ ఇమ్మీడియట్గా కడతాం. అక్కడ కూర్చోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఉంటుంది. మీటింగ్లు పెట్టుకుంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. కానీ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. మనలో ఒక మార్పు రావాలి. అది భవిష్యత్తుకు నాంది పలకాలి. మనం అందరం కానీ అట్టడుగు నుండి యానాది, చెంచులు ఇలాంటి వాళ్ళని బాగు చేయగలిగితే దానికంటే నిజమైనటువంటి విక్టరీ కానీ, సేవ కానీ ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసి సమాజంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి. అందరూ గౌరవంగా బతకాలి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా ఉండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీనికి మార్గదర్శుడుగా మరి వీరంతా చేతులు కలపగలిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ.
ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఎవరు పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజాన్ని, అందరూ ఆనందంగా జీవన ప్రమాణాలు కలిపే సొసైటీని చేయాలన్న నా ఆలోచన. ఇది ఈరోజు తాగదు, శాశ్వతంగా 10-20 అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి పేదరిక నిర్మూలన అయిపోయినాక ఆగదు. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు కావచ్చు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కావచ్చు. అంటే కనీసం నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే కింద నుండే 20%కి చేయూతనిస్తూనే ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. వాళ్లకు మనం అవసరమైతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి మెరుగైన నిర్ణయాలు. ఈరోజు ఒక నిర్ణయం ఆటోమేటిక్గా వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటారు. 10th క్లాస్ చదువుకునే విద్యార్థికి ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం చేసి అతనికి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లేకుంటే మోటివేట్ చేసి ఐఐటికి పంపించగలిగితే అక్కడి నుంచి మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే వాళ్ళు మనకంటే ప్రయోజకులుగా తయారైన ఆశ్చర్యం లేదు. అది సాధ్యం. ఆ సాధ్యం చేయడానికే ఈ ప్రయత్నం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ మోడల్ ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ మోడల్ ఒక న్యూ మోడల్ కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే మంచి కానీ చెడు కానీ ఒక మోడల్ కింద తయారవుతాయి. అలాంటివి మనం మంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఫలితాలు రావు. మంచిని కూడా లాజికల్గా తీసుకెళ్ళగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అది ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతూ మరొక్కసారి ఎవరైతే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారో, P4ని అడాప్ట్ చేసుకున్నారో వారందరినీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరపున కోరుతున్నా, మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, సంవత్సరం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరం కలిసి ఎన్డీఏ కలిసి ప్రారంభించాం. ఆ ప్రారంభం శుభ ప్రారంభంగా మారింది. ఈ సంవత్సరం చాలా అనుభవాలు వచ్చాయి. ఈరోజు కొంతమంది అయితే మార్గదర్శులు బంగారు మిత్ర కూడా పెట్టుకున్నారు. వీళ్ళల్లోనే ఒక బంగారు మిత్ర పెట్టుకుని వాళ్లే కోఆర్డినేట్ చేసేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కింది వరకు వాళ్ళల్లో ఉండి మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగించారు. అది ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో బంగారు మిత్రను తీసుకున్నారు, డాక్టర్ ఆ సంఘం నుంచి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరుండి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మోడల్కి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు అనుకున్న గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఇన్నోవేటివ్గా రీచ్ అవుతారు. మీరు చేసినప్పుడు దాని ఫలితాలు చూసినప్పుడు మీకు కూడా ఒక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రోగ్రామ్ యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాల్సినట్టు మేము అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన అనుభవాలన్నీ ఉన్నాయి. అనుభవాలన్నీ తీసుకొని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ జిల్లాలో వేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, కాన్స్టిట్యున్సీలు వేస్తాం. అవన్నీ మోడల్గా సర్క్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేయాలనో ఒక ఎస్ఓపి కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటే, దగ్గర 21 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలకు అర్హత ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి 10,90,000 మాత్రం అడాప్ట్ చేశాం. ఇక డబ్బుల విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయచ్చు, ఒకసారితో అయిపోతుంది. కానీ సమస్య మొదట్లోనే ఉంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పనికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలంటే అవి కూడా చెప్పండి. ఇప్పుడు వారు అడిగారు, ఆ విలేజ్లో ఇండ్లు కడతా ఉంటే హౌస్ సైట్ కావాలంటే ఇచ్చాం.
నీళ్లు కావాలంటే ఇండ్లకు నీళ్లు ఇచ్చాం, కరెంటు కావాలంటే కరెంట్ ఇచ్చాం. అంటే ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది నిజమైన పార్ట్నర్షిప్. దీనికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ మధ్యలో అనునిత్యం రివ్యూ చేసుకుంటాం. నేను ప్రతి నెల రివ్యూ చేస్తాను. నేను అది కూడా చెప్తున్నా. ఇది నేను ఒకసారి అనుకుంటే దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మార్గదర్శకలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతామో తీసుకుపోయే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే మీరు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలు అవి చూపేయండి. మీరు చేసింది బాగుంటే మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అందరికి కూడా సర్క్యులేట్ చేసి దానివల్ల ఫలితాలని మెరుగైన ఫలితాలను రాబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.